రైతు సోదరులకు స్వాగతం. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఎట్టకేలకు నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించి చురుగ్గా వర్షాలు కురిపిస్తూ ఉన్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ దాకా ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. తాజాగా కర్ణాటక మీదుగా, తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 5 సెంటీమీటర్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రాబోయే 24 అవర్స్లో ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రాత్రిపూట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. టెంపరేచర్స్ అయితే 46 డిగ్రీల నుంచి 42 డిగ్రీలకి తగ్గొచ్చాయి. మరో 2-3 రోజుల్లో ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి అవి 38 డిగ్రీలు, 39 డిగ్రీలకు కూడా తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. ఇక వర్షాలు కూడా ఊపందుకున్నాయి. ముందస్తు ఋతుపవన వర్షాలు రాబోయే 2 రోజుల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఋతుపవనాలు ప్రవేశిస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని ఆశించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికైతే కేరళలో యాక్టివ్గా ఉన్నాయి. ఇక కర్ణాటకలో ప్రవేశించాల్సి ఉంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోకి ఋతుపవనాలు అయితే ప్రస్తుతానికి ప్రవేశించలేదు, కానీ ముందస్తు ఋతుపవనాలు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలకే ఈ వర్షాలు పరిమితం అవుతూ ఉన్నాయి. ఒక 20 కిలోమీటర్ల పరిధిలోనే వర్షం పడిద్ది, ఆ అవతల చుక్క చినుకు కూడా ఉండదు. అందువల్ల రైతు సోదరులు ఆ ప్రాంతంలో వర్షం పడింది, అనంతపురం జిల్లాలో కుండపోత వర్షాలు పడతా ఉన్నాయని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అనంతపురంలో పడితే కర్నూలులో పడటం లేదు. అన్నమయ్య జిల్లాలో పడితే తిరుపతిలో ఉండదు, తిరుపతిలో పడితే నెల్లూరులో ఉండదు. అందువల్ల ఋతుపవనాలు వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆ సమయానికి ఉపరితల ఆవర్తనం ద్రోణిగా కొనసాగితే జూన్ మొదటి వారంలోనే మంచి వర్షాలకి స్కోప్ ఉంది అంటున్నారు స్కైమెట్ వాతావరణ సంస్థ అధికారులు. దీనికి సంబంధించి ఈ మధ్యాహ్నం భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.